రైట్, మనం జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి అంశాలకు సంబంధించి చూస్తున్న ప్రధానంగా బోరబండ కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, లేదా ఎర్రగడ్డ కావచ్చు, షేక్పేట కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా ఓటింగ్ సరళి కొనసాగింది. ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే దాదాపు 10 నుంచి 11% వరకు పోలైనట్టు. ప్రధానంగా కొన్ని చోట్ల పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు శుభప్రసాద్ పటేల్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సురేష్ గారు. చూస్తున్నాం బోరబండకు సంబంధించి కావచ్చు, కొన్ని వెంగళనగర్రావు కావచ్చు, మీరు ఆల్రెడీ విజువల్స్ క్లియర్గా చూసారు. ఎవిడెన్స్తో సహా మనకు కనబడుతుంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అనే విషయం. ఈరోజు సురేష్ గారు, ఎన్నికలు ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరగాలి, దానికి రాజ్యాంగం స్పష్టంగా ఎన్నికల నిర్వహణ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ మీద పెడుతుంది. కానీ ఇక్కడ తెలంగాణలో జరుగుతుంది ఏంటంటే, ఈ ఒక్క బై ఎలక్షన్ గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒక బై ఎలక్షన్ గెలవడం కోసం 10 అట్లాంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ఆయన పూర్తి స్థాయిలో ఇది ఏదైతే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన సందర్భంలో వచ్చినటువంటి ఎన్నిక, ఈ ఎన్నికల్లో ఇంత ప్రలోభాలకు గురి చేయాల్సినటువంటి అవసరం లేదు, భయాలకు గురి చేయాల్సినటువంటి అవసరం లేదు. మొత్తం కూడా ఈరోజు చూస్తుంటే ఎన్నికల్లో మనం ఏదైతే అనుకున్నామో అదే జరుగుతుంది. ప్రలోభాలు పెడతారని 9th రోజు ఏదైతే ప్రచారం ముగిసిందో 6 గంటలకు, ఆ రోజు నుండి అప్పటి నుండి తో దొరికినటువంటిది కాంగ్రెస్ నాయకులు వెంకటరావు డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పట్టుకొని అధికారులకు అప్పయిపోయారు. అధికారులు ఏం చేస్తున్నారు అసలు? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల భర్తలు వాళ్ళంతా కూడా అక్కడ బూత్ల దగ్గర తిరుగుతుంటే ప్రలోభాలకు గురి చేయరా అండి? ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతున్నట్టేనా తెలంగాణలో జూబ్లీహిల్స్లో? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? మొదటి నుండి కూడా ఫస్ట్ ఓటర్ లిస్ట్ నుండి కూడా బీఆర్ఎస్ పార్టీగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మొత్తం కూడా దొంగ ఓట్లు వీళ్ళు ఏ రకంగా ఒక్కొక్క ఇంటి మీద 100 ఓట్లు ఎట్లా సృష్టించారు, ఇక్కడ లేనటువంటి వాళ్ళ పేర్ల మీద ఏ విధంగా నమోదు చేశారు, ఇవన్నీ కూడా ఎవరైతే క్యాండిడేట్ సోదరుడు వెంకట్ యాదవ్ పేరు డైరెక్ట్ సాక్ష్యాధారాలతో చూపించినా కానీ ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా మొత్తం భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితి మొత్తం కూడా అక్కడ ఉండేటటువంటి, నేను అక్కడ వెంకటగిరి కాలనీలో నేను ఇన్ఛార్జిగా పనిచేసిన, మొత్తం కూడా అక్కడ ఉండేటటువంటి వాళ్ళ బూత్ ఇన్ఛార్జ్ల మీద అనేక రకాలుగా రౌడీలతోని బెదిరింపులు, మీరు 14 తర్వాత మీ అంగతి చూసుకుంటాం, మీ అంతు చూస్తామనే బెదిరింపులకు పాల్పడేటటువంటి సాంప్రదాయం ఈరోజు జూబ్లీహిల్స్లో కనిపించింది. అదేవిధంగా మీడియా వాళ్ళని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు బోరబండాలో టీషర్ట్లు ఎట్లా వేసుకుంటారండి? 2 నంబర్ వేసుకొని కాంగ్రెస్ పార్టీ సింబల్ వేసుకొని టీషర్ట్లు వేసుకుంటే కదా ఈ ప్రదర్శనలు చేయొద్దనే కదా. మొత్తం కూడా ఎన్నికల నియమ నిబంధనలు ఎక్కడ పోయినాయి? ఈరోజు సమాజంలో మొత్తం ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికలు మొత్తం కూడా ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తుంది, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సమాజం అంతా చూస్తుంది. ఫేర్గా జరగాలని మొత్తం సమాజం కోరుకుంటుంది. ఎలక్షన్ బూత్కు సంబంధించి బూత్కు కిలోమీటర్ మేర కూడా ప్రచారం నిర్వహించద్దు, ఇక్కడ కూడా నేపథ్యంలో. కాకపోతే ఇక్కడ అలాంటి పరిస్థితి ఎక్కడెక్కడ కనబడట్లేదు. అసలు ప్రచారమే నిర్వహించొద్దు. ఎలాంటి ప్రచారం కావచ్చు, సింబల్ ప్రజెంటేషన్ కావచ్చు, ఏది చేయడానికి లేదు. కేవలం అక్కడ కూర్చొని ఎవరైతే ఓటర్ స్లిప్పులు తీసుకొని వస్తారో వాళ్ళకి ఏదన్నా గైడ్ చేయడానికి మాత్రమే ఆ పార్టీలకు అనుమతిస్తారు. అది 100 మీటర్స్ దాటి బయటకు ఉన్నటువంటి వాళ్ళు టేబుల్ వేసుకొని ఎవరికైనా సహాయకులుగా మాత్రమే మనం వివరించాల్సినట్టు పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కూడా మన ప్రదర్శించడానికి ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేల భర్తలు అందరూ కూడా, రామచంద్ర నాయక్ గారు ఆయనకి ఏం పని అండి? ఆ బూత్ల దగ్గర ఏం పని అండి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఏం పని? మొత్తం ఆల్రెడీ మొత్తం మంత్రులు కూడా అక్కడనే టిస్టాలు వేసి ఓటర్లు వేసి మొత్తం కూడా ప్రతి ఒక్కటి మొత్తం పాలనంతా పక్కకు పెట్టేసి ప్రభుత్వం కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవాలనే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించింది అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. అదేవిధంగా ఏం పంపినండి? నోట్ల కట్టలు పంపిణీ మహిళా గ్రూపులకు ఈరోజు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయమంటే రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి పథకాన్ని ఆడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మహిళా గ్రూప్ సభ్యులకు అందరూ కూడా 2500 రూపాయలు పంపించి మహాలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా అమలు చేసిండు. ఇట్లా ఉన్న పరిస్థితి ఏంటంటే ఓటుకి 2,500 నుండి 10,000 వరకు కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఉన్నది. రైట్, ఒక్క నిమిషం సరే, మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల నిర్వహణలో ఈసీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. యథేచ్ఛగా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు. స్థానికేతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భర్తలు నేతల వీరంగం చేస్తున్న చోద్యం చూస్తుంది. కాంగ్రెస్కు వంత పాడుతున్నటువంటి పోలీసులు, కాంగ్రెస్ నేతల గుండాయిజానికి వంత పాడుతున్నటువంటి ఖాకీలు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు అడుగడుగున అడ్డంకులు
వేస్తున్నారు పోలీసులు. ఏకంగా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థినే అడ్డుకోవడం ఏంటంటూ కూడా మీడియాపై కూడా సైతం కూడా కాకిలో జులుం ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఏదైతే అభ్యర్థికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ కూడా అక్కడ పోలీసులు కావచ్చు, మిగతా అధికారులు కూడా ఇయ్యనటువంటి పరిస్థితి, మొత్తానికి వారిపైన కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి అంశం. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా పోలీసులు అడిగితే వారిపైన కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి అంశం ఏంటి అసలు ఇదంతా? ఈరోజు అభ్యర్థి కావచ్చు, వాళ్ళ పోలింగ్ ఏజెంట్ ఎవరైతే ఎలక్షన్ ఏజెంట్ ఉంటారో వాళ్ళకు అన్ని బూత్లకు తిరిగేటటువంటి పాసులు ఎలక్షన్ కమిషనే ఇస్తుంది. కంపల్సరీగా వాళ్ళ నిజంగానే జరుగుతుందా? కొన్ని ఈవీఎంస్ ఎట్లా పెడతారంటే చీకటి ప్రాంతంలో పెడతారు. మెజార్టీగా టీఆర్ఎస్ పక్షాన ఉంటారు. వాళ్ళంతా కూడా వాళ్ళ కేసీఆర్ చేసినటువంటి మేలోని వాళ్ళు రుణం తీర్చుకునే దాంట్లో భాగంగా ఉంటారు. వాళ్ళ కనుచూపు కరెక్ట్గా ఉండదు. అట్లాంటి వాళ్లకు కనిపించినటువంటి ప్లేస్లలో ఈవీఎం పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఆమె సునీత గారు ఓటేసి వచ్చిన తర్వాత చెప్పింది అక్కడ కొంత లైటింగ్ లేదు, అదేవిధంగా డోర్లు తీస్తేనేమో బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఇవన్నీ కూడా సునీత గారు చెప్పింది. సునీత గారినే అక్కడ పోనీయకపోతే ఆమె ఈరోజు ఆమెనే పోవాలి, లేకపోతే వాళ్ళు ఎలక్షన్ ఏజెంటే పోగలుగుతారు. ప్రతి బూత్కి పోయే అధికారం ఇద్దరికే ఉంటుంది. కాబట్టి వాళ్ళు పోవాలి. వాళ్ళని పోనీయనటువంటి పరిస్థితి ఉందంటే కాంగ్రెస్ వాళ్ళ గన్మెన్లను పెట్టుకొని వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ అంటే ఏ రకంగా ప్రలోభాలు పెట్టాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వెంగళరావు నగర్కి సంబంధించిన దాంట్లో క్యాష్తో దొరికింది కదా, నోట్ల కట్టలతో దొరికింది కదా, వెహికల్ పెట్టి పంచుతున్నారని చూస్తున్నాం మనం. వెంగళరావు నగర్లో ఏదో వెహికల్ పెట్టి డబ్బులు పంచుతున్నారని చెప్పేసి మొత్తం కూడా స్పష్టంగా మేము చెప్పిన 2,500 నుండి 10,000 వరకు కూడా పంచినటువంటి మైనార్టీల ఓట్లకు ఒక రేటు, మహిళా ఓట్లకు ఒక రేటు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద ఓట్లను కొనుగోలు చేయాలి, భయభ్రాంతులకు గురి చేయాలి, పిఆర్ఎస్ పార్టీని కట్టడి చేయాలి, తద్వారా ఎన్నికలు గెలవాలనే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. 100% ఈరోజు ఎక్కువ సంఖ్యలో ఓటర్లు అందరూ కూడా ఈరోజు హాలిడే కాదు, వాస్తవానికి ఆ డివిజన్లో ఆ నియోజకవర్గంలోనే హాలిడే. చాలామంది బయట నుండి పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ ఈరోజు కేటీఆర్ గారు ఏదైతే పిలిపించిండో, కేటీఆర్ గారి కోసం కేసీఆర్ గారు ఏదైతే సందేశం ఇచ్చిండో దానికోసం అందరూ కూడా ఓటర్లంతా కూడా అంత మేధావి వర్గం కావచ్చు, అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని మనం అంతా కోరాల్సినట్టు అవుతుంది. వాళ్ళు కూడా పాల్గొంటున్నారని తెలుస్తున్నది మనకు. రైట్, డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. శుభ్రత్ గారు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే దాదాపు నాన్ లోకల్స్ ఎక్కువ ఉన్నారు. ఏదైతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కొందరు మంత్రులు కూడా ఉన్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఏంది అసలు నాన్ లోకల్ ఉండొద్దని ఒక నిబంధన ఉంది కదా, ఈసీ ఆదేశాలు జారీ చేసింది, అయినా కూడా ఎందుకుంటున్నట్టు అక్కడ? సురేష్ గారు, ఇక్కడ మనం చూస్తుంటే ఎన్నికలకు అంటే ఓటర్ లిస్ట్ పబ్లిష్ అయిన నాటి నుండి చూస్తే పూర్తిగా ఏకపక్షంగా న్యూట్రల్గా వ్యవహరించినటువంటి ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా ప్రభుత్వ ఫేవర్లో వ్యవహరిస్తున్నట్టు మనం స్పష్టంగా చూస్తున్నాం. ఆ ఓటర్ లిస్టులలో దొంగ ఓట్లు నమోదైనాయి అని చెప్పినా కానీ అవిట్లను తొలగించకుండా ఎలాంటి చర్యలు చేపట్టకుండా అట్లా ఒక మోసం చేసింది. అదేవిధంగా మీద మా ఈ సునీత గారి కూతుర్ల మీద వాళ్ళ మీద కూడా కేసులు పెట్టినటువంటిది చూసినాం. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పోలీసులు కావచ్చు, మిగతా యంత్రాంగం అంతా కూడా పనిచేయాలి. కానీ మొత్తం ప్రభుత్వమే పనిచేస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నట్టే జరుగుతున్నాయి. కాబట్టి ప్రచారం చేసుకుంటప్పుడు మాకు పర్మిషన్లు ఇవ్వాలంటే అదే ఇబ్బందులు పెట్టినరు. వాళ్ళ మీద నాయకుల మీద కేసులు పెట్టినటువంటి చూసినాం. మేము ప్రచారం చేస్తుంటే అడ్డుగా వాహనాలు పెడితే వాళ్ళ మీద కేసు పెట్టకుండా మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మీద, మా నాయకుల మీద, మా కార్పొరేటర్ల మీద పెట్టినటువంటి కేసులు చూసినాం. ఈరోజు ఓటింగ్కి సంబంధించి 48 గంటల ముందు ఎలాంటి ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఆ కాన్స్టిట్యున్సీ బయట ఉండాలి. కానీ ఈరోజు ఎమ్మెల్యేలు అండి వాళ్ళకి ఎన్నికలు కొట్లాడి తెలియదా? ఎమ్మెల్సీలు శంకర్ నాయక్ గారు అడుగుతున్నాడు, ఇంకా నేను నిలబడ్డా అని చెప్పేసి. అక్కడ ఎందుకు నిలబడతారు? మన రిపోర్టర్ లివిల్ రెడ్డి గారు అడిగినంత వరకు అక్కడ పోలీస్ వాళ్ళు ఏం తాసారం చేస్తురా? పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎన్నికల నిర్వహణలో అట్లనే ఉండొచ్చా? వేరే ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరో మామూలు కార్యకర్తలు కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు, బీర్లా ఐలయ్య గారు, ముట్టా దయానంద్ గారు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉండి ఎమ్మెల్యేల భర్తలు, మంత్రుల అనుచరులు అందరూ కూడా అక్కడ వీరంగం చేస్తుంటే, భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఓట్లు శాంతియుత వాతావరణం లేస్తారా? ప్రశాంత వాతావరణం ఎన్నికలు జరుగుతున్నట్ట? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుండాలు దాడులు చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద. ఇదా అండి ఎన్నికలు నిర్వహించేటటువంటి విధానం? ఎన్నికల కమిషన్ మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. బాధాకరం. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మనకు రాజ్యాంగం చెప్తుంటుంది, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కానీ ప్రజాస్వామ్యంలో ఈ ప్రభుత్వం చూడకుండా ఎన్నికలు నిర్వహించాలి. కానీ మొత్తం కూడా భయభ్రాంతులకు గురి చేస్తాం, మేము టీషర్ట్లు ధరిస్తాం, మేము సింబల్ వేసుకుంటాం, మేము
కూడా ఎవరు అడుగుతలేరు. అక్కడ అడిగింది ఎవరు, ప్రశ్నిస్తున్నది ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా మీడియా మిత్రులు మన వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసుల కళ్ళు కనిపిస్తలేవా? ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఎట్లొస్తాడు, అదేవిధంగా బీర్ లైలే గారు ఎట్లొస్తారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు ఎట్లా తిరుగుతాడు అక్కడ? అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్తే కూడా పోలీసులు ఏరియా ఎక్కడ ఉన్నారు మాకు కనబడతలేరు అంటున్నారు. అంటే అంత అంటే వాళ్ళకి ఏం కనిపిస్తలే. వాళ్ళు కాంగ్రెస్ కంత్రార్థాలు పెట్టుకొని ఎన్నికల్లో నిర్వహణ జరుగుతున్నది. పోలీసు వాళ్ళు చాలా తాత్సారం చేస్తున్నారు. 100% ఇది ఎన్నికలు మీరు అనుకుంటున్నారు విఘ్నులు, ప్రజలకు చాలా అర్థమై చాలా జరుగుతాయి. ఒక పార్టీ గెలుస్తుంది, ఇంకో పార్టీ గెలుస్తుంది. పార్టీలు కాదు గెలవాల్సింది, ప్రజలు గెలవాలి. జూబ్లీస్ ప్రజలు గెలవాలి. తెలంగాణ సమాజం అంతా, 4 కోట్ల సమాజం అంతా కూడా జూబ్లీస్ వైపున చూస్తున్నది. ఈరోజు ఎందుకు చూస్తున్నది? విజువల్ చూస్తున్నాం. ఈయన ఎవరు, ఎక్కడైనా అమిత్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి గారు అనుకుంటా, గుత్తా సుఖేందర్ రెడ్డి గారి కొడుకు. వాళ్ళు ఇట్లా వాళ్ళు ఏందండి, ఎన్నికల్లో ప్రచారం సరిపోలేదా? వీళ్ళకు సమయం సరిపోలేదా? ఈరోజు వచ్చి క్యాంపెయినింగ్ ఏందండి? క్యాంపెయినింగ్ చేయడం, ఓటర్లను ప్రలోభితం చేయడం, ఓట్లు వంచడం, ఓట్లకు నోట్ల కట్టలు వంచిరు. ఇప్పటికే ఎప్పుడు జరిగినంత 500-600 కోట్ల రూపాయలు పంపిణీ చేసిరు, పట్టు చీరలు పంపిణీ చేసిరు. ఇట్లాంటి దుస్థితి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎంత కమిషన్ ఏం చేస్తుంది? ఎన్నికల కమిషన్ ఏం నిర్వహిస్తుంది? వాస్తవానికి ఎన్నికలు, ఈ అసెంబ్లీ ఎన్నికలు అనేది కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యం జరగాలి. అంటే ఈరోజు మనకు ఒక మెసేజ్ క్లియర్గా అర్థమవుతలేదు తెలంగాణ సమాజానికి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కలిసిపోయిన అనేది ఎన్నిక ఉదాహరణ కదా జూబ్లీస్. కాబట్టి సమాజం అంతా చూస్తున్నది. ఎన్నికల నిర్వహణ మొత్తం కూడా మీరు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యం జరగాల్సినటువంటి ఎన్నిక మొత్తం కూడా మీరు రేవంత్ రెడ్డి కనుసన్నల్లో నడుస్తున్నది. కాంగ్రెస్ పార్టీని గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ఎన్ని దురాక్రమాలకు పాటుపడ్డా కానీ చూసి చూడనట్టుగా వివరిస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఎన్నికలకు ఎన్ని ఫిర్యాదులు ఇస్తారండి? మా పార్టీ నాయకులంతా కూడా ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఇచ్చారు. ఇన్ని ఫిర్యాదులు ఇచ్చినా కానీ ఎక్కడ స్పందించి దేని మీద కరెక్ట్ యాక్షన్ తీసుకున్నారు? ఇప్పటి వరకు ఒక యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి మనం కోరాల్సింది 100% ఎన్నికల కమిషన్ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే. ఇప్పుడు ఎవరెవరైతే విజువల్లో కనిపించినటువంటి గుత్తా అమిత్ గారు కావచ్చు, అదేవిధంగా రామచంద్ర నాయక్ గారు కావచ్చు, బీర్ లైలే కావచ్చు, శంకర్ నాయక్ కావచ్చు, మిగతా వాళ్ళందరి మీద ఎవరైతే నాన్ లోకల్స్ అక్కడ ఓటర్లను ప్రభావితం చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్నికల కమిషన్ స్పందించకపోతే తప్పకుండా కోర్టులను కూడా ఆశ్రయించేటటువంటి పరిస్థితి బీఆర్ఎస్ లీగల్ సెల్ చూసుకుంటుంది. మీరు ఈరోజు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయండి. ఆ పాపం సునీత గారు క్యాండిడేట్, ఆమెను పోనీ అన్నటువంటి పరిస్థితి. ఆమెకు అనుమతి ఉండదా? ఆమెకు పాస్ ఇచ్చారు కదా ఎన్నికల కమిషన్. ఆమె చూసుకోవాల్సినటువంటి బాధ్యత, నిజంగానే పోలింగ్కి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా, ఏం జరుగుతుందా అని చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఈరోజు మా వెంకటగిరి కాలనీలో వాళ్ళ తండ్రి ఎవరైతే చిన్న శ్రీశైలం యాదవ్ గారు వచ్చి అక్కడ తిష్టేసి ఆడ కూర్చున్నాడండి. ఎట్లా కూర్చుంటాడు కదా? ఆయన మీద రౌడీ షీట్ ఉన్నది, పోలీసు వాళ్ళు బైండ్ ఓవర్ చేసిర్రు. నువ్వు ఓటేయాలి, నీ పోలింగ్ బూత్లో ఓటేసుకోవాలి, నువ్వు కూర్చోవాలి. నువ్వు ఆడొచ్చి మా వెంకటగిరి కాలనీ ఎట్లా కూర్చుంటాడు? అంటే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులని, ప్రజల్ని భయపెట్టాలని చూస్తుర్రా? మొత్తం కూడా ఇదే చెప్తున్నాం, మేము ముందటి నుండి కూడా ఇదే చెప్తున్నాం. మీరు భయాందోళనకు గురి చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఎన్నికలు ఇంకా టైం ఉన్నది. ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వివరించాలి. వాళ్ళు ఎవరెవరు చెప్తున్నా వాళ్ళ మీద ఇమీడియట్గా కేసు నమోదు చేయాలని ఆదేశించాలి డీజీపీ గారికి. ఎన్నికల కమిషన్ 100% నమోదు చేయాలి. లేకపోతే తప్పకుండా కోర్టులను ఆశ్రయించి న్యాయం కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. మీరు మా క్యాండిడేట్ ఏమో తిరగనియరు. మా క్యాండిడేట్ ఏడిపోతే అక్కడ 20-25 మంది ఎట్లా వస్తారండి? 144 సెక్షన్ లేదా? 5 మంది కన్నా ఎక్కువ, 4 కన్నా ఎక్కువ ఎట్లా వస్తారు? అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇబ్బందులు కలిగిస్తూ ఎన్నికలు గెలవాలనుకుంటారు. కానీ ప్రజలు చాలా విఘ్నులు. 100% ప్రజలు గెలుస్తారు, జూబ్లీస్ ప్రజలు గెలుస్తారు, తెలంగాణ ప్రజలు గెలుస్తారు. రైట్ శివప్రద గారు, ప్రధానంగా చూస్తున్నాం ఏదైతే ఆహారచలు కావచ్చు, లేకుండా జరుగుతున్న తీరు కావచ్చు, ఈజీ రియాక్షన్ కావచ్చు, ఎలాంటి యాక్షన్ ఉంటుంది అనుకోవాలి, పోలీసులు ఉంటుందా ఉండదు అనుకోవాలి? అసలు ఈరోజు అక్కడ చూస్తుంటే అన్ని వాట్సాప్ గ్రూప్లలో చూస్తుంటే పూర్తిగా ఘోరంగా క్యాండిడేట్ ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాడండి. మొత్తం కూడా ఒక 20-30 బైకులు వేసుకొని మొత్తం కూడా బూత్ తిరుగుతున్నాడు. అంటే ఎక్కడుంది ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఎన్నికల కమిషన్ ఆధ్వర్యం జరుగుతలే ఎన్నికలు. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మా క్యాండిడేట్నేమో పోనిస్తలేరు. అక్కడ యథేచ్ఛగా ర్యాలీలు, బైక్ ర్యాలీ ఎట్లా నిర్వహిస్తాడండి?
మొత్తం కూడా 20-30 బైకులు వేసుకొని నవీన్ యాదవ్ గారు ప్రతి బూత్ కోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ నాన్ననేమో వెంకటగిరి కాలనీలో కూర్చొని ఎక్కడైతే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి బాగా బలంగా ఉన్నటువంటి దాంట్లో కూర్చొని భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితి. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వైరా నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా ఎర్రగడ్డలో తిరుగుతున్నటువంటి పరిస్థితి. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అండి, ఎన్ని ఎలక్షన్లు కొట్లాడిండు ఆయన? తిరగొచ్చా? సిద్ధార్థ నగర్ బూత్ నెంబర్ 120 ముందల ప్రత్యక్షమైండు. అవసరమా అండి వీళ్ళకు? అంటే ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు? ఏం మెసేజ్? ఈ ఒక్క ఎన్నికలతో ఈ ప్రభుత్వం కూలిపోయేటటువంటి పరిస్థితి ఉందా? ఎందుకు ఇంత విధ్వంస కాండ ఎందుకు చేస్తున్నారు ఈ ఎన్నికల్లో? ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు తప్పకుండా. అందుకోసమే వీళ్ళ గుణపాఠం అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పతనానికి, ఈ ప్రభుత్వ పతనానికి నాంది పలకపోతుంది జూబ్లీస్ ఎన్నిక. 100% ప్రజల రెస్పాన్స్ అదే విధంగా ఉండే. 1.5 మంత్ నుంచి నేను అక్కడ పనిచేసిన ప్రజలందరూ క్లారిటీతో ఉన్నారు. వీళ్ళు ఇవన్నీ చేశారని ముందే తెలుసు మాకు. 9 తారీఖు రోజు ఎప్పుడైతే ఎన్నికల నిబంధన స్టార్ట్ అవుతుందో, నాన్ లోకల్స్ అందరు పోవాలి, అప్పుడు భయభ్రాంతులకు గురి చేయడం, ఇవన్నీ అరాచకాలకు నాంది పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందిగా మనకు. అదేవిధంగా అక్కడ పెన్షనర్స్ అందరూ కూడా మీకు పెన్షన్లు కట్ చేపిస్తాం, మీరు ఓటు ఇంతకన్నా అరాచకం ఉంటుందా? కాబట్టి మనం ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో 100% ప్రజలు చూస్తారు, అంతిమంగా ప్రజలు తీర్పిస్తారు. కానీ ఓవైపు ఎన్నికల కమిషన్ ఏమో ఆదేశాలు జారీ చేసినట్టు మనకు సమాచారం ఉంటుంది. కాకపోతే ఇక్కడ పోలీసు అధికారులు మాత్రం ఆ ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ప్రధానంగా పోలీసు వ్యవస్థ అంతా కూడా అంతా ఒకే దగ్గర ఉంది కదా, ఆయన దగ్గర ఉంది కదా శాఖ. ఇప్పుడు ఆయన కనుసన్నలోనే జరుగుతుంది అనుకోవాలి ఇదంతా. డెఫినెట్ కదా. రేవంత్ రెడ్డి గారు హైయెస్ట్ క్రిమినల్ కేసులు ఏ సీఎం మీద ఉన్నాయని మీరు గూగుల్ చేస్తే రేవంత్ రెడ్డి గారి పేరు వస్తుంది. ఆయన ఎట్లాంటి కేసులు అవి? చాలా తీవ్రమైనటువంటి నేరారోపణలు ఉన్నటువంటి కేసులన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నాయి. ఆయనకు పెట్టింది పేరు వెన్నతో పెట్టినటువంటి విద్యగా ఈ కేసులు నమోదు చేయడం, ఈ గుండాయిజం తెలిసినటువంటి విద్యనే. కాబట్టి ఆ క్యాండిడేట్ ఎన్నుకున్నప్పటి నుండి కూడా అక్కడ ప్రజలందరూ కూడా ఈ క్యాండిడేట్ గెలిస్తే మాకు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురైతే అనే పరిస్థితి అక్కడ ప్రజల్లో కనిపించింది. కాబట్టి ప్రజలందరూ కూడా స్పష్టమైనటువంటి ఒక ఆలోచనతో ఓటింగ్లో పాల్గొంటారు అనేది 100%. వీళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా కొంత బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ, కానీ బీఆర్ఎస్ పార్టీ గెలుపును మాత్రం ఆపే ప్రసక్తి లేదు. ఎందుకంటే ప్రజల్లో వచ్చినటువంటి ప్రజలు గెలవాలనుకుంటున్నారు. ఆడ ప్రజలు కేసీఆర్ని గెలిపియాలి, ప్రజలు గెలవాలని కోరుకుంటున్నారు జూబ్లీస్లో. కాబట్టి 100% రిజల్ట్ అంతా వేరే ఉంటుంది. కానీ వీళ్ళు చేసేటటువంటి అంటే ప్రజలందరినీ శాంతియుత వాతావరణంలో అది జనరల్గా ఏంది అప్పీల్ చేయాలి అందరినీ, ఓట్లకు రండి భయ్, మీరు ఓట్లకు రండి, ఓట్లు వేయాలని చెప్పేసి ఆ విధంగా ఉండాలి తప్ప మీరు మాకు వేయకపోతే మీ అంతు చూస్తాం, మాకు ఈ బూత్లో లీడ్ రాక భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం? టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అక్కడ బోరబండాలో ఆ కార్పొరేటర్ గారు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి విజువల్ చూసినాం కదా మనం. అదేవిధంగా ఈ మొత్తం కూడా ఈ వ్యవస్థ అంతా కూడా చూసుకుంటే 100% వీళ్ళు గెలవలేమనేది నిర్ధారించుకోరు. మనం చూసినాం రేవంత్ రెడ్డి గారి ఫ్రస్ట్రేషన్ ఏ విధంగా ఉందో చూసినాం. కాబట్టి ఈ ఎన్నిక గెలవలేమని వాళ్ళకు ఉండేటటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, ఎస్బీ వ్యవస్థ ఉంటుంది. దాంతోపాటు తేలింది ఏంటంటే ఈ ఎన్నిక గెలవచ్చలేము అని నిర్ణయించుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన అరాచకాలకు తెరలేపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రులకు ఏమవసరం అండి? బట్టి విక్రమార్క గారు ఏమవసరం ఆ బూత్ల చుట్టూ తిరుగుడు? ఎన్నికల్లో ప్రచారం చేసుకురు. మీరు నిజంగా గొప్పగా ప్రభుత్వాన్ని ఎలుగబెడితే 100% మీరే గెలుస్తారు. మీరు అవన్నీ చేయకుండా, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డులు ఎక్కడ అమలు చేయకుండా, అవన్నీ చేయలేక మీరు ఈరోజు ప్రజల్ని ప్రలోభ పెట్టాలి, భయభ్రాంతులకు గురి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రజలు గమనిస్తారు. 100% విఘ్నులు జూబ్లీస్ ఓటర్స్ అందరూ కూడా ఈరోజు ఓటింగ్లో పాల్గొంటున్నారని తెలుస్తుంది. మంచిగానే లైన్లో కట్టి పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. 100% రిజల్ట్ అంతా కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏదైతే అరాచక పాలన అందిస్తున్నారో దానికి వ్యతిరేకంగా ఉండబోతుంది రిజల్ట్ 100%. కాబట్టి మనం ఇప్పుడు మనకు కోరాల్సింది ఏంటంటే జూబ్లీస్ ఓటర్లు అందరూ కూడా మీరు విఘ్నులు 100% ఇవన్నీ కూడా చూస్తున్నారు. మీరు ఇప్పుడే ఈ పరిస్థితి సూప్రత్ గారు ఏదైతే మంత్రి పొంగులేటి అనుచరులు అంట డబ్బులు పంచుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఏంది అసలు ఇంత? బుర్ర రాజశేఖర్ అని వైరా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ నాయకుడు బుర్ర రాజశేఖర్ గారు, ఆయన డైరెక్ట్గా పంచుతున్నటువంటి చూసినాం. అదేవిధంగా వెంగళరావు నగర్ డివిజన్లో పట్టుకున్నారు ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పట్టుకొని అక్కడ పోలీసు వాళ్ళకి వాళ్ళ కళ్ళు కనిపిస్తలేవు.
యథేచ్ఛగా అక్కడ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వాళ్ళ అంచర్లు మంత్రులు వీళ్ళంతా తిరుగుతుంటే అక్కడ ఎక్కడ కూడా వీళ్ళకి పోలీసు వాళ్ళు కళ్ళు మూసుకున్నారా? వీళ్ళకి కనిపించదా? వీళ్ళు ఏకపక్షంగా కండువాలు వేసుకొని పనిచేయాలి. వ్యవస్థలో ఎన్నికల నియమావళి ఉండంగా ఇట్లా ఏకపక్షంగా వివరిస్తుంటే ఏమన్నాలి మనం? కాదు, ఇంత విచ్చలవిడిగా రోడ్డు మీద బహిరంగంగా డబ్బులు పంచుతున్నా కూడా ఎందుకు పోలీసు వాళ్ళు చూడట్లేదు? ఎవరు అంటే అంత డేట్ చేసి ఎందుకు ఇట్లా పంచుతున్నారు అనుకోవాలి వ్యవస్థ. ఇది మొదటి ఎన్నిక అనుకుంటానే ఇంత ఓపెన్గా విచ్చలవిడిగా చీరల పంపిణీ, ఓ పూజా కార్యక్రమం పెడతారు, చీరల పంపిణీ జరుగుతుంది. దానికి ఎన్నికల నియమాన్ని ఎక్కడ అడ్డుకోదు. అదేవిధంగా నోట్ల కట్టలు ఆ మహిళా గ్రూప్ సభ్యులకు 2,500 నుండి మొదలుకుంటే 10,000 వరకు మైనార్టీ సోదరులకు అదే విధంగా. అంటే డబ్బులతోని ఈ అరాచకంతోని వీళ్ళు ఎన్నికలు గెలవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇదంతా కూడా ఆపాల్సినటువంటి ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యం జరుగుతుంది ఎన్నిక. కానీ అక్కడ కూడా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి 2 బీజేపీకి సంబంధించిన మంత్రులు కూడా ఈరోజు వాళ్ళు కేంద్ర ప్రభుత్వ మంత్రులు కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సహాయ మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు. వాళ్ళంతా కూడా చేసింది ఏంటంటే ఎన్నికల్లో 2 రోజులు 3 రోజులు ఉందనంగా బండి సంజయ్ గారు ఎంటర్ అయ్యి ఎర్రగడ్డలో